లక్షణాలు మనలో ఉండాలి. ఆయన యొక్క పరిశుద్ధమైన అలవాట్లు మనం అవలంబించుకోవాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు మనతో మాట్లాడాడు. ఎందుకంటే క్షమాగుణం మనలో ఉందా? ప్రతి వారము ప్రతి నెల రొట్టె ఈ యొక్క ద్రాక్షరసం తీసుకుంటాం ద్వారా మన పరిశుద్ధులము కాము. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క అలవాటు చేసుకుంటామో ప్రియ దేవుని సంగమా, అప్పుడు మనము దేవుని బిడ్డలముగా తీర్చబడతాం. ఆ యొక్క మనసును మనకివ్వు అని అడుగుదాం. అయ్యా నాకు ఇవ్వు, అయ్యా క్షమించే గుణాన్ని ఇవ్వు, అయ్యా నీ వాక్య ప్రకారం జీవించే గుణాన్ని నాకు ఇవ్వు. ఎందుకంటే పాపం చేసే ప్రతిసారి నేను సిలువ వేస్తున్నానయ్యా. అయ్యా ఆ రోజునైనా ఆ యొక్క సైనికులు, ఆ యొక్క రోమ ప్రభుత్వం వారు నిన్ను అన్యాయంగా సిలువ వేశారు. అదొక ఎత్తైతే ప్రభా, నేను ఎల్లప్పుడూ అయ్యా నా పద్ధతి మార్చుకోకుండా, ఎప్పుడు కూడా నా విధానం మార్చుకోకుండా, నేను ఎప్పుడు వాక్య ప్రకారం జీవించకుండా నేను ఈ రోజుకి కూడా నేను సిలువ వేస్తున్నానయ్యా. ఈ రోజుకి కూడా నేను సిలువ వేస్తున్నాను నిన్ను. అయ్యా నా దయతో నన్ను క్షమించు ప్రభా. క్షమించే గుణము నేను అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించాలి, ఎప్పుడు వాక్యము అయ్యా నాలో ఉండాలి ప్రభా. ఎప్పుడు ఆరాధనకి నేను దూరం అవ్వకూడదు ప్రభా. నీ సన్నిధికి ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదు. సహవాసంలో నేను ఎప్పుడు కూడా నైనా కుటుంబంలో సహవాసం ఈ యొక్క ఆత్మీయ కుటుంబంలో ఎప్పుడు కూడా నైనా నేను ఇప్పుడు ఉండాలి అయినా. ఇటువంటి గొప్ప పరిశుద్ధమైన అలవాట్లు నాలో అయినా అయ్యా ఈ రోజు నుంచి నూతనముగా జీవించడానికి సహాయం దయచేయండి. ఇవి ఎలాగైతే పునరుద్ధారుడిగా, మహిమా స్వరూపుడుగా తండ్రి ఎలాగైతే వచ్చావో తండ్రి, అలాగే